హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో త్రిబాణధారి బార్బిక్ ఇవాళ అయితే రిలీజ్ అయిపోయింది. త్రిబాణధారి బార్బిక్ అసలు ఎవరి బార్బిక్, ఈ క్వశ్చన్ మీకు రావచ్చు. సో ఘటోత్కచుడు కుమారుడే బార్బిక్ అనమాట. పర్టికులర్గా ఈ సినిమా మనం ముందరికి తీసుకురావడానికి మెయిన్ రీజన్ అసలు ఏంటి, స్టోరీ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సినిమా చూసినంతసేపు ఎవరు 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 అని చెప్పి మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఈ క్యారెక్టర్స్ కూడా ఎవరైతే యాక్ట్ చేశారో ఈ సినిమాలో పర్టికులర్గా వాళ్ళందరూ కూడా వాళ్ళ రియల్ లైఫ్ వాళ్ళు కనిపించారు. మనకి ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే ప్లే అవుతున్నట్టు కనిపిస్తుంది. మెయిన్గా మనకి చెప్పాలి అంటే ఈ సినిమాకి ఎవరు హీరో అనే క్వశ్చన్ రావచ్చు మీకు. సో ఈ సినిమాకి హీరో ఎవరు అంటే కథే హీరో. కథ ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. మనం ఇటువంటి సంఘటనలు అంటే లైక్ మీకు ఒక చెప్పాలి ఏంటంటే మెయిన్గా ఒక అమ్మాయి ఉంది. చిన్నపిల్లలకి అంటే చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయి తర్వాత వాళ్ళ తాతయ్య దగ్గర నాయనమ్మ దగ్గర పెరుగుతూ ఉండగా వాళ్ళకి బయట పర్సన్స్ లవ్ అనేది లైక్ బయట పర్సన్స్ అసలు సమాజంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. ఒక ఇంట్లో పెట్టేసి అక్కడే ఉండిపోతే ఎట్లా అంటే వాళ్ళకి ఏం తెలియదు బయట సమాజం ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో లైక్ అంటే బిలో 18 ఇయర్స్ వాళ్ళు కూడా చాలామంది డ్రగ్ అడిక్ట్స్ ఉంటూ ఉంటారు. లైక్ సిగరెట్స్, స్మోకింగ్ ఇలాంటివన్నీ అంటే డ్రింకింగ్ ఇలాంటివన్నిటికీ ఎడిక్ట్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళందరూ కూడా మత్తులో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నారు, ఈ డ్రగ్ డీలింగ్స్ ఏంటి, అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ సినిమాలో మనం పర్టికులర్గా చూడొచ్చు. అండ్ మనకి చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారు కూడా ఆన్ స్క్రీన్ కనిపించారు. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆవిడ చూస్తున్నంతసేపు కూడా మొత్తం స్క్రీన్ అంతా కూడా ఆవిడే కనిపిస్తున్నారనమాట. ఎందుకంటే ఆవిడ పర్ఫార్మెన్స్ మనకి చాలా రోజుల తర్వాత చూసాం కదా, ఆ కొత్త ఫీల్ అయితే కలిగింది. అండ్ మెయిన్గా ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే సత్యరాజ్ గారు, ఆయన వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఆయన యాక్టింగ్ గురించి మనం పేరు పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే మన అందరికీ తెలుసు ఆయన ఎంత వండర్ఫుల్ యాక్టర్ అనేది. ఈ సినిమాలో కూడా చాలా బాగుంది. అండ్ వశిష్ఠ గారు అవ్వచ్చు, రిమైనింగ్ యాక్టర్స్ ఎవరైతే యాక్ట్ చేశారో ఈ పర్టికులర్గా సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. మీకు కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఈ సినిమాలో ఇటువంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి అనుకుంటే ఇటువంటి సినిమాలు చూడండి. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఈ రెండు విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం సోసోగా నడిచిన, సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది. సో సినిమా చూడడానికి అయితే పర్టికులర్గా బాగుంది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో కాకపోతే కొంచెం కూర్చోగలను, ఒక 2.5 hours కూర్చోగలను థియేటర్లో అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ సినిమాకి వెళ్ళండి, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.5 out of 5 అయితే ఇస్తాను. సో మీలో ఎంతమందికి ఈ సినిమా నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.